క్రాంతి గారు మనుషుల మెంటాలిటీ చూడండి ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు నేను ఉన్నాం అనుకోండి, మిమ్మల్ని డామినేట్ చేయాలని నాకుంటుంది, నన్ను డామినేట్ చేయాలని మీకుంటుంది. లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే నా కులపోళ్ళు అంటే పక్క కులపోళ్ళని డామినేట్ చేయాలి, లేకపోతే ఆ కులపోడు మా కులపోడుని డామినేట్ చేయాలనే ఇది వచ్చేస్తుంది. అదే మీరు స్టేట్ తీసుకోండి, లాంగ్వేజెస్ పరంగా కూడా తీసుకోండి. తెలుగు తమిళ్ ఎంత కొట్లాటలు జరిగినాయి అప్పట్లో, భాష మీద యుద్ధాలు జరగలేదు. అరే నీ భాష ముందా నా భాష ముందా. దాని తర్వాత నేషన్స్కి కూడా సంబంధించిన కూడా నువ్వు తోప నేను తోప. ఇదంతా కూడా ఏంటి అంటే ఈ వర్ణ సిస్టమ్ని తీసుకొని వచ్చి అప్పుడు వాళ్ళకున్న యాక్సెసిబిలిటీని కాంగ్రెస్ ఇచ్చింది అండి. కాంగ్రెస్ అంతకు ముందుకు సంబంధించిన అంటే భూస్వాములు ఉంటారు చూడండి, భూస్వాములు కూడా ఏం చేశారంటే వాళ్ళ డామినేషన్ ఉండడానికి వాళ్ళు ఏం చేశారంటే ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి దాన్నే మళ్ళీ క్యాస్ట్ బేస్డ్ గా తీసుకొని వచ్చేసేయడం, వాళ్ళ జనరేషన్స్ బేస్డ్ గా తీసుకొని రావడం. భూస్వాముల బ్రాహ్మణుల అండి, బ్రాహ్మణులు ఏం చేశారండి అంటే నేను అడుగుతున్నా, బ్రాహ్మణులు ఏం చేశారండి? ఎందుకు టార్గెట్ చేస్తారండి? ఎందుకు టార్గెట్ చేస్తారు బ్రాహ్మణులు అసలు అడుగుతున్నాను. అంటే ఒక విషయం చెప్తానండి, అంటే ఒక అబుదాబి నుంచి అంటే దుబాయ్ నుంచి వచ్చిన సుల్తాన్ ఏమో ఇక్కడ వచ్చి జై శ్రీరామ్ అంటాడు, ఒక యూకే ప్రైమ్ మినిస్టర్ వచ్చి జై శ్రీరామ్ అని అంటాడు. ఒక పోప్ భారతదేశం మీద అడుగు పెట్టాలంటే ఫస్ట్ మోపేది నా పాదం కాదు నా తల అని చెప్పేసి ఈ గడ్డకి మోకరిల్లుతాడు, ఈ మట్టిని శిరస్సును దాలుస్తాడు. ఇంత గొప్ప ధర్మం ఉంది ఈ భారతదేశం మీద. కానీ ఇదే వర్ణ సిస్టమ్ అని, ఇదే క్యాస్ట్ సిస్టమ్ అని ఎవరైతే వేదాలు చదువుతారో వాళ్ళనే టార్గెట్ చేస్తూ వాళ్ళే సుపీరియర్ అంటే ఆబ్వియస్లీ అండి మన ధర్మాలు చెప్తున్నది బ్రాహ్మణ కోణము పుట్టుకతో కాదండి. బ్రాహ్మణ కోణం అనేది నువ్వు నేర్చుకున్న విద్య బట్టి. ఎంతమంది వేదాలు ఎవరైనా నేర్చుకోవచ్చు, వేదాలు ఎవరైనా నేర్చుకోవచ్చు. వర్ణ సిస్టమ్ అనేది ఉందని చెప్తున్నా కదా హిందూ ధర్మంలో. పిచ్చి పట్టిందా నీకేమైనా? ఎప్పటి నుంచి చూస్తున్నా ఇదే టాపిక్ వర్ణ సిస్టమ్ ఉందని చెప్తున్నాను కదా. నువ్వు కూడా నేర్చుకోవచ్చు, నేను కూడా నేర్చుకోవచ్చు, అన్న వాళ్ళని ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇక్కడ సనాతన ధర్మంలో వర్ణ సిస్టమ్ మాత్రమే ఉంది, పుట్టుకతో కాదు. వీళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనేది లేదు హిందూ ధర్మంలో. ఎందుకు మాట్లాడుతున్నా నాకు అర్థం కాదు. వర్ణ సిస్టమ్ ఉంది, నీ క్లారిటీ లేదా? ఇప్పుడు కీసరాగా మన వేద పాఠశాలకు పోతే ఎంతమంది నాన్ బ్రాహ్మణ్స్ అక్కడ వెళ్ళి వేదం నేర్చుకుంటున్నారు? నీ క్లారిటీ ఉందా లేదా? ఎంతమంది వేద పాఠశాలలో ఓన్లీ బ్రాహ్మణ్స్ మాత్రమే అర్హులు అని చెప్పేసి ఎక్కడైనా చెప్పారా? అరే క్యాస్ట్ సిస్టమ్ అబాలిష్ చేయమంటే సగం మంది ఎస్సీ ఎస్టీలు రోడ్డు మీదకి వస్తారు, మా రిజర్వేషన్ దొరకదని చెప్పేసి. మొన్న మణిపూర్లో జరిగిన ఇష్యూ కూడా ఈ క్యాస్ట్ రిజర్వేషన్ బేస్డ్ మీదనే జరిగిన అల్లర్లే ఇవన్నీ. హిందువులందరినీ ఐక్యంగా ఉండకుండా చేసిన క్యాస్ట్ బేస్డ్ సిస్టమ్ని నిర్మూలించాలి అంటే ఈ రిజర్వేషన్స్ అనే ఒక ఏమంటారు ఒక కుక్కకి బిస్కెట్లు పడేసినట్టు పడేసి మనల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు జరిగిన సిచ్యువేషన్స్ వల్ల అప్పుడున్న భూస్వాములు వాళ్ళ డామినెన్స్ని చూపించుకోవడానికి ఈ బావిలు మావి, దీంట్లో అడుగు పెట్టద్దు, లేకపోతే ఇవి మావి, ఈ గుడి మాకే సొంతము, దేవుడు మావాడే, మేమే వెళ్ళి పూజలు చేసుకోవాలి, మాకే ప్రియారిటీ ఉండాలని చెప్పేసి అవన్నీ కనిపెట్టిన దాన్ని తీసుకొని పోయి అసలు ఎక్కడ ఇలాంటివి మెన్షనే చేయలేని సనాతన ధర్మం మీద రుద్ది ఇప్పుడు అది మొత్తాన్ని తప్పు అని చూపించే ఈ ఈక్వేషన్స్ ఏంటి చెప్పండి, నాకు అర్థం కాదు. ఇది చాలా తప్పు క్రాంతి గారు. మీలాంటి మీడియా ఛానల్స్ కూడా ఈ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి, కానీ దీనికి ఎక్కడికక్కడ ప్రతి దానికి కూడా మెలికబెట్టి దానికి ముడేసి లాగి దాన్ని చేసుకుంటున్నారు. నేను దాంట్లో ఉన్న తప్పిదాలు జనాలు అనుకుంటున్నటువంటి విషయాలు ఒకే ఒక సమాధానం సనాతన ధర్మంలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఏం లేదండి. ద్వైత సిద్ధాంతం ఉంది, అద్వైత సిద్ధాంతం, విశిష్ట అద్వైత సిద్ధాంతం ఉందండి. మీలోనున్న దేవుడే నాలో ఉన్నది అదే పరమేశ్వరుడు అని చెప్పి మనము ఎందుకు ఎదురుపడగానే నమస్కారం పెడతానంటే మీలో ఉన్న దేవుడికి నమస్కారం పెడతామండి. ప్రతి ఒక్క జీవిలో కూడా పరమాత్మని ఎతికే గొప్ప తత్వము కేవలం సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళకి మాత్రమే ఉంది. ఎక్కువ తక్కువ వివక్షలు చూపించడానికి మనకున్న ఈ 3 సిద్ధాంతాలు కాకుండా ఇంకా వేరే సిద్ధాంతం లేదు 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 లేదు. ఈ క్యాస్ట్ సిస్టము, డివిజన్ ఆఫ్ పీపుల్, కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా వచ్చిన రిజర్వేషన్ సిస్టమ్లు ఇవన్నీ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి మనం కేవలం 70 సంవత్సరాల కింద మాత్రమే రాజ్యాంగాన్ని నిర్మాణం చేసుకున్నాము, రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాము, రాసుకున్నాము. కానీ వేలాది సంవత్సరాల కింద మనకి ఒక మార్గనిర్దేశం చేశారు ఋషులు, మహర్షులు, గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఎవరు లేరండి.
ఎప్పుడో చెప్పింది మన ధర్మం. ఇక్కడ ఎవరు ఎక్కువ తక్కువ లేరండి. కాటికి పోయేటప్పుడు నీ ఒళ్ళు ఎలా కాలుతుందో నా ఒళ్ళు అలానే కాలుతుంది. నేను పుట్టేటప్పుడు నా తల్లిదండ్రులు ఏ శ్రమ పడ్డారో నీ తల్లిదండ్రులు అదే శ్రమ పడ్డారు. నీ శరీరంలో ఉన్న పంచభూతాలు నా శరీరంలో కూడా ఉన్నాయి. ఈ మాయా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా భాగవతంలో ఎంతో స్పష్టంగా దాన్ని వర్ణించడం జరిగిందండి. జీవుల యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది, ఒక్కొక్క జీవిలో ప్రయాణం జీవుడు చేస్తూ తుట్టతుడిన లాస్ట్లో హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మనిషి శరీరం దాల్చి అసలు వాళ్ళ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి అది కనుక్కోవడానికే మన జీవితాన్ని మనకి ఇచ్చారు. కానీ మనం అది వదిలేసి ప్రాపంచిక విషయాల్లో ఎక్కువ లీనమైపోయి ఈ ధర్మాన్ని ఏకంగా మళ్ళీ తిరిగి వేలు చూపించే ప్రయత్నం చేస్తామంటే దీనికోసం పాటుపడ్డ ఋషులను మునులను దేవతలను గురువులను అందరినీ కూడా మనం అవమానించిన వాళ్ళమే. మన తరాలు ముందు తరాలు వెనక తరాలని మనం చూసుకున్నట్టయితే మన తాతలు తండ్రులు ముత్తాతలు వాళ్ళని చూసుకున్నట్టయితే ఈ ధర్మం కోసం దీన్ని కాపాడటం మనం ఉన్న తెలంగాణ రాష్ట్రంలోనండి ఈ నిజాం అకృత్యాల నుంచి ఈ హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఎన్నో సంస్థలు ఏర్పడ్డాయి. ఈ రోజు నేను ఇలా కూర్చున్నా మీరు ఇలా కూర్చున్నా ధర్మం గురించి మనం మాట్లాడుకోగలిగా అంటే ఇంత కాన్స్టిట్యూషనల్ రైట్స్ మనకు వచ్చాయి అంటే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసింది మాత్రమే. ఎంతో మంది వీరోచిత పోరాటాలు చేసి ఈరోజు ధర్మం బతికింది. ఈ ధర్మాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్సిన బాధ్యత మన మీద ఉంది. అంతేగాని ఎవరెవరో ఏదేదో వాగారని చెప్పేసి వాళ్ళన్నిటిని కూడా ఐడియాలజీని అన్నిటిని కూడా మళ్ళీ తీసుకొచ్చి సనాతన ధర్మాన్ని సగం జ్ఞానం ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి దీని మీద రుద్దే ప్రయత్నం చేస్తూ ఈ ధర్మాన్ని కించపరిచే ప్రయత్నం మాత్రం దయచేసి చేయకండి. రైట్, ఓకే అండి. ఈ విషయం పక్కన పెడితే సనాతన ధర్మం విషయం గురించి మేము హిందూ ధర్మం గురించి మాట్లాడితే మేము కమ్యూనల్ అయిపోయాం. ఈరోజు మా మీద పీడియాక్ట్లు పడుతున్నాయి, జైల్లోకి వెళ్ళే పరిస్థితి ఉంది. అదే ఫేస్బుక్ ఓపెన్ చేయండి, ముస్లిమ్స్ పెడతారు, అరే నేను 10 మందిని అన్నాను ఇంకో 10 మందిని అంటా నా జనాభా పెంచుకుంటా, రేపు భారతదేశంలో పాకిస్తాన్ జెండా ఎగరేస్తాను వాడు ఈజీగా ఫేస్బుక్లలో పెట్టుకోగలుగుతాడు, ఈజీగా ఇన్స్టాగ్రామ్లో పెట్టగలుగుతాడు, ఈజీగా కామెంట్స్ చేయగలుగుతాడు. కానీ కేంద్రం ఏంటండి అసలు? కేంద్రం ఏంటి, స్టేట్ ఏంటి? మళ్ళీ మీరు కాన్స్టిట్యూషనల్ బేస్కి వెళ్తే దీనికి సంబంధించిన లాస్ వేరేగా ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే ఐక్యమత్యం లేకపోవడము. ఉదయనిధి స్టాలిన్ ఇన్ని మాటలు అంటే ఎంతమంది హిందువులు గడప దాటి రోడ్డు మీదకి వచ్చారు, లేకపోతే ఎంతమంది హిందువులు రేపొద్దున ఇలాంటి ఒక మూర్ఖుడి పరిపాలన వస్తే మళ్ళీ నిజాం లాంటి కాలము అలాంటి ఒక పరిపాలన మళ్ళీ వెనక్కి ఎంతమంది గొల్లాలు వేసుకొని లోపల ఉంటారు, ఎంతమంది గడప దాటి పోరాటం చేస్తారన్న దానికి ఈ మతాలకి ఉన్న వ్యత్యాసం. కానీ ఈ ధర్మం రక్షించబడకపోతే రేపు ఈ ప్రపంచం రక్షించబడదు. ఈ ధర్మం ఉంది కాబట్టి ఓర్పు సహనం అనేది నేర్పించింది. ప్రతి ఒక్కరిలో అంటే సమానంగా ఇంకొక వ్యక్తిని ఎలా చూడాలో నేర్పించిందండి, మనుగడ ఎలా సాగాలో నేర్పించింది.